చికెన్ ఎలా పట్టరా ఇదేరా పందెం కోడి. పందెం కోడి అంటే కోస. కోడి పందాల్లో చచ్చిపోయిన కోడిని కోస అంటారా. బతుకున్న కోడిని బతుకున్న కోడి కోడి పుంజు పందెం కోడి అంటారు దాన్ని. ఆ పందెం కోడి 2 కోడి పోటీ పడతాయి కదా, ఒకటి చచ్చిపోద్ది. ఆ చచ్చిపోయిన దాన్ని కోస అంటారు. ఇప్పుడు ఆ బతుకున్న కోడి 10,000 అనుకో, కోస 15,000. ఇది గట్టెట్లా ఆ రేట్, దాని రేట్ అంతే. కోసకు రేట్ అంతే. పోటీ పడి కొనుక్కుంటారు అక్కడ. అందులో ఈ కోస అంటే దీన్ని ఎంత జాగ్రత్తగా మేపుతారు తెలుసా? జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు ఏదో మన కొత్తల్లో మేపుతారు కోడిని పందాలు వచ్చేటప్పటికి. అర్థమైందా? అది ఒకసారి తింటే వదలం, మళ్ళీ కోస అని పరిగెడతాం. అది ఆ సామాన్లు ఈసారి ఆ బేసిన్ తీసుకో, ఖాళీ బేసిన్. ఇది ఇప్పుడు దీన్ని కొంచెం మ్యారినేషన్ చేయాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారమై, కళ్ళు పట్టరా, ఇదిగో నిమ్మరసం శుభ్రం కలుపుది. ఇదా చూడవా? రైట్, పక్కన పెట్టు. ఇగో పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ, ఇదిగో అల్లం, అయిందిరా చాలు. ఇప్పుడు ఇగో ఇక్కడ ఆ సామాన్లు పట్టు, ఆ ప్లేటు, ఇదిగో అయింది. ఇక కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇగో యాలకులు, లవంగాలు, ఇదిగో చెక్క, ఎండుమిర్చి, వేగిన ఎదురా గసగసాలు వేసేద్దాం. గసాల ఇలాగే వేపుతుంటాను. ఆ గిన్నె తీసుకున్న పై గిన్నె అయిపోయింది కదా, దీని పెట్టి పెట్టావా? పెట్టిన నూనె పోయి కాకా ఈ కూరకు ఇంతగానం నూనెనా? పందెం కోడిరా అమ్మాచి, మనం వండేది పందెం కోడిరా. ఇదిగో పసుపు, ఉల్లిపాయలు. నువ్వు ఈ ఉల్లిపాయలు వేయింతాను, ఈ వేగే లోపులో నువ్వు ఇది పొడి కొట్టుకొచ్చే తెచ్చావా? వచ్చిన అక్కడ పెట్టు. కాకా నాకు ఒక చిన్న డౌట్ ఉన్నది, అడగన్నా? మరి ఇది కానీ ముందు ఇది పేస్ట్ ఇంట్లో వచ్చి రా. అయిపోయిందా? ఇప్పుడు ఆ చికెన్ కూడా ఇందులో వేసి బందాబస్తు కలుపు. రైట్, నీళ్ళు పోసావు కదా. ఇప్పుడు ఉప్పు ఆల్రెడీ ఇందాక వేసాం, గుర్తుందా? మోసేది, దీని మీద మోసేది ఇప్పుడు ఉన్నది. అయిపోయి ఉంటుందిరా, అందులో నాకు వెయ్యాలి కదా. రైట్, దగ్గర పడి పొడి వచ్చేయాలి. రైట్ రైట్, చింతపండు పులుసు పోయి. అంటే చింతపండు పులుసు ఏంటికి పోసినావు కాక? నాకు తెలియదు. మనం వండింది ఏంటి ఇందాక చెప్పాను కదరా, అడిగావు చెప్పాను. మనం వండింది ఏంటి? పందెం కోడి పులుసు. పందెం కోడి పులుసు. పులుసు అంటే మరి చింతపండు పోయివా కొంచెమేనానే. మూత పెట్టి ఒక్క 2-3 నిమిషాలు మగ్గితే కూర రెడీ. మూత ఒకసారి. రైట్, అయిపోయిందిరా. అయిందా? పోయి కట్టి తీసేద్దామా? తీసేద్దాం. బౌల్ పట్టుకో. ఎటు
కిరాకైంది కాక కూర మాత్రం. మరి ఏంటనుకుంటున్నారా? పందెం కోడి పులుసు అంటే ఎలాగొస్తుంది వాసన? మంచిగా వస్తుంది. ఇక్కడ పెట్టరా కొంచెం కొత్తిమీర. ఒక బేషన్లో నాటుకోడి ముక్కలు, పసుపు, కారం, కల్లుప్పు, నిమ్మరసం వేసి మంచి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక చిన్న రోట్లో పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వేసి మంచిగా దంచుకోవాలి. ఇక ఇది అయినాక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు, ఎండు కొబ్బరి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, గసాల ఇవన్నీ వేసి మంచిగా వేయించి పొడి వేసుకొని పెట్టుకోవాలి. ఇది కాగానే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, పసుపు, ఉల్లిపాయలు వేసి మంచిగా వేయించాల. ఈ వేయించినాక దంచుకున్న పచ్చిమిర్చి, నాటుకోడి ముక్కలు, నీళ్లు, ఉప్పు వేసి ఒక అర్ధగంట పాటు బందోబస్తు ఉడికించుకోవాలి. ఇక లాస్ట్ కు అందులో మసాలా పొడి, చింతపండు పులుసు పోసి కొంచెం మగ్గించుకుంటే పందెం కోడి పులుసు రెడీ.